హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఒక స్వీట్ రెసిపీని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 5 నిమిషాల్లో ఈ స్వీట్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కరిగితే సరిపోతుందండి, పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ షుగర్ వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/3 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ శనగపిండిని నెయ్యిలో కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మధ్యలో ఎక్కడ ఆపకుండా ఈ శనగపిండిని కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ శనగపిండిని కొంచెం బ్రౌన్ కలర్లోకి మారి మంచి వాసన వచ్చేంత వరకు ఈ శనగపిండిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపిండి ఈ కలర్లోకి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ శనగపిండి ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న షుగర్ వాటర్ని ఈ శనగపిండిలో 2-3 సార్లుగా వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. ఈ శనగపిండి ఈ షుగర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఒక సాఫ్ట్ హల్వాలా తయారయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఆరెంజ్ ఫుడ్ కలరు లిటిల్ బిట్ అంత వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి, ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక సాఫ్ట్ హల్వా లాగా తయారవ్వాలండి. ఇప్పుడు ఈ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ హల్వా మీద కట్ చేసిన బాదం పప్పుని గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి ఎంతో బాగుంటుందండి. మరి ఎంతో ఈజీగా అతి తక్కువ టైంలో ఈ ఇన్స్టెంట్ స్వీట్ని తయారు చేయడం చూశారు కదా. మరి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉండే పదార్థాలతోనే అప్పటికప్పుడు ఈజీగా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.